హ్యాండ్స్ అప్, యు ఆర్ అండర్ అరెస్ట్. విజయనగరం జిల్లాలో ఒక రకమైన ఎమర్జెన్సీ నడుస్తోంది. లిక్కర్ లైసెన్సుల పేరుతో అనామకుల్ని చెరపడుతున్న ఏసీబీ గద్దల్ని వదిలేసి పేదల మీదకి యుద్ధం ప్రకటించిందా? నయానో భయానో కొన్ని పెద్ద తలకాయలకు లొంగిపోయి బినామీలుగా బుక్కైన పాపానికి కొన్ని అల్పజీవులు లబోదిబోమంటున్నాయి. ఇంతకు నేరం వీళ్లదా, దొరకకుండా దాక్కుండిపోయిన వాళ్లదా? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పు నాయనా. ఎన్టీఆర్ పాతాళ భైరవిలో రాజుగారిని అడిగిన అమాయక ప్రశ్న ఇది. ఇప్పుడు ఇటువంటి ప్రశ్నలకు తావే లేదు. నిజానికి అబద్ధానికి పెద్ద తేడా తెలీదు. ఒక ఆయన్ని చూపించి ఇతను రాజకీయ నాయకుడా లేక రౌడీనా అంటే రెండు లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న ఆ మనిషిని ఏమని పిలుచుకుందాం? రాజకీయ నాయకుడి అవతారంలో ఉన్న రౌడీ అని పిలుచుకోవాలి. ఇదే నిజం. అధికారి రూపంలో నిలబడిన అవినీతిపరుడైన ఒక వ్యాపారి, ఎమ్మెల్యే వేషంలో కనిపిస్తున్న ఒక కాంట్రాక్టరు అందరూ అందరే. బహుముఖ పాత్రలు పోషిస్తున్న వాళ్లలో బడా బడా నేతలు, అధికారులు, జర్నలిస్టులు మాత్రమే ఉన్నారా? లేక ఇంకెవరున్నారో తరచి చూసుకోవాల్సిన అవసరం రాలేదా? అంటే వచ్చిందనే చెప్పాలి. విజయనగరం అనబడే ఒకప్పటి రాజుగారి సంస్థానం జిల్లాగా మారిపోయిన తర్వాత అక్కడి మధ్యకాలంలో దారిద్ర్య రేఖకు దిగువనే దిగబడిపోయిన కొంతమంది తెల్ల రేషన్ కార్డు వాళ్లు బహుముఖ పాత్ర పోషిస్తున్నారు. పిల్ల జల్ల పొలం పనులు ఇవి తప్పిస్తే ఇంకే చోద్యమూ తెలియని ఇటువంటి ఎల్లనలు పుల్లనలు తమ ఒంటికి కంటికి తెలియకుండానే కోట్లకు పడగలెత్తేశారు. ఒక ఆయనకైతే తన పేరు మీద తన ఊళ్ళోనే ఒక లిక్కర్ షాప్ ఉందన్న సంగతే తెలీదు. దీన్నే విజయనగరం జిల్లాలోని బినామీగిరి అని ముద్దుగా పిలుచుకుంటారు. పేరు నీది, ఊరు నాది, ఇది అక్కడి స్టైల్. వెనకనే నిలబడి దందా నడిపించే బడాబాబులు అందరూ పైకి మాత్రం మనసున్న మారాజుల్లా వెలిగిపోతారు. సొమ్ము వాళ్లదే, సోకు వాళ్లదే. మధ్యలో ఇరుక్కుపోయే ఇరుసు బతుకులు మాత్రం ఈ అమాయక జీవులది. విజయనగరం జిల్లాలో మొత్తం లిక్కర్ షాపులు 202. ఇందులో 119 షాపుల ఓనర్లు ₹1 బియ్యంతో పొట్టపోసుకునే నిరుపేదలు. రేషన్ సరుకులు కొనడానికి కూడా అప్పో సప్పో తెచ్చుకునే అలగా మనుషులు. ఇది బయటకు కనిపించకుండా ఇందిరమ్మ ఇళ్ల లోగిళ్లలో దాక్కున్న నిజం. కానీ వాళ్ల బతుకొకటి, వాళ్లు బతికేది ఇంకోటి. వేలంపాటల్లో లక్షలు కోట్లు కుమ్మరిస్తే తప్ప లిక్కర్ లైసెన్సులు దొరకని ఈ రోజుల్లో వీళ్ల పేర్ల మీద ఇన్నేసి మర్చెంట్ షాపుల. అప్పట్లో పేపర్లని ఫోటోలు కట్టి పేజీలకు పేజీలు రాస్తే తప్ప ఈ విపరీతం ప్రపంచానికి తెలియలేదు. తెల్ల కార్డుల మీద కనిపిస్తున్న ఈ ఫేసులన్నీ అమాయకులేనని కమిటవ్వడానికి లేదు. కావలసినన్ని సొమ్ములుండి కూడా పరమ దరిద్రులం అంటూ సొమ్మసిల్లిపోయినట్లు నటించి తెల్ల రేషన్ కార్డుల్ని మంజూరు చేయించుకున్న ఘరానాలు వీళ్లలో ఉండొచ్చు గాక. కానీ ఈ తెల్లదొరల్లో సింహభాగం సత్తిబాబు గారి ఇలాకాదే అయ్యుండొచ్చా? అప్పుడెప్పుడు ఆయనే ఈ సంగతిని సంక్షిప్తంగా సెలవిచ్చుకున్నారు. ఎందుకంటే విజయనగరం జిల్లాలో 200 ఉంటే 200 మాకు సంబంధించిన వాళ్ళవో లేకపోతే మా స్నేహితులవో సన్నిహితులవో లేకపోతే మా కుటుంబ సభ్యులు అనలేదు. అందులో 202 ఉంటే అందులో 11 మాత్రమే అన్నారు. 11 నిజమా అబద్ధం అనేది వాళ్ళకి అడిగాను. ఉదయం అడిగాను, ఏంటి ఎంతవరకు నిజం, ఇవేవో వస్తున్నాయి, మీకేమైనా సంబంధాలు ఉన్నాయా, నిజమా అబద్ధం అని చెప్పి అడిగాను. వాళ్ళు దానికి చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా దానిలో 11 చెప్పినందుకు ఆ పత్రికకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ నుంచి ఆర్డర్ కాపీలు అందుకుని ఏసీబీ రంగంలో దిగిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన వాంగ్మూలం ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 3-4 సార్లు ఢిల్లీ టూర్కెళ్లి ఏసీబీ కోర్లు పీకేయబోయారు. హానెస్ట్ రాజా అనిపించుకుంటున్న శ్రీనివాసరెడ్డిని ఒక్క తన్ను తన్ని వేరే గారెల బుట్టలో పడేసినా సత్తిబాబు లిక్కర్ కహానీ కంచికెళ్లలేదు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు కొత్త అధిపతిగా కొరడా తీసుకున్న భూపతి బాబును బొత్సాబాబు భరించలేకపోతున్నారు. ఆఫ్టర్ ఆల్ ఏసీబీ వాళ్ళనెందుకు హీరోలుగా చూపెడతారంటూ మీడియా మీద ఫైర్ అయిపోయారు కూడా. అదంతా ఆయన గారి ఉడుకు మొత్తనం కాక ఇంకేమిటి? సత్తిబాబు గత్తర బిత్తరకు కారణమేంటి? బాగోతాలు బయటపడిపోతాయనా? ఇంతకు ఆయన ఎగిరెగిరి పడుతున్నంత స్పీడుగా ఏసీబీ పరుగు పెడుతోందా? నిజానికి విజయనగరం జిల్లా గల్లీల్లో జరుగుతోందేంటో చూస్తే డామిట్, కథ ఇలా కూడా అడ్డం తిరుగుతుందా అనిపిస్తుంది. ఎప్పుడో మడతబడిపోయిన ఎక్సైజ్ ఫైళ్ల దుమ్ము దులిపి దమ్ము చూపిస్తామంటూ తొడలు చరుస్తోంది ఏసీబీ. కాని వీళ్లు విరుచుకు పడుతోంది ఎవరి మీద? పూట కూలీలు చేసుకుని పొట్టపోసుకుంటున్న అమాయకులే వీళ్లకు టార్గెట్లా? లిక్కర్ లైసెన్స్ కాగితాల మీదున్న పేర్లను పసిగట్టి వీళ్లందరినీ లేడిపిల్లలా వెంటపడుతున్నట్లు వేటాడుతున్నట్లు
ఊళ్ళో కనిపిస్తున్న ఈ నిశ్శబ్దమైన భయానక వాతావరణమే చెప్తోంది. 4 పేర్లు బయట పెట్టండి, వదిలేస్తాం. ఇది ఏసీబీ వాళ్ళ యాక్షన్ స్ట్రాటజీ. అజ్ఞాతంలో క్యాంపులేసుకుని మరీ రహస్యంగా జరిపే ఈ విచారణను ఏమని పిలుచుకుందాం? యాక్షన్ టేకెన్ రిపోర్ట్ రాయడం కోసం ఏసీబీ చేస్తున్న దర్యాప్తు ఇవాల్టి దాకా అట్టడుగు అమాయక వర్గాల దగ్గరే ఆగిపోతోందా? జిల్లాలో 15 మందిని తమ పిడికిట్లోకి బందీలుగా తీసుకుంది యాంటీ కరప్షన్ బ్యూరో. వీళ్ళందరిలో బీసీలు ఉన్నారు, అణగారిన వర్గాలనబడే దళితులు ఉంటారు. ఏంటి వీళ్ళు చేసిన కరప్షన్? తామందరం ఫలానా వాళ్లకు బేనామీలమని తెలుసు, నోళ్లు తెరిచి బయటికి చెప్పుకునే ధైర్యం లేని అల్పజీవులు వీళ్ళు. వీళ్ల మీదకా ఏసీబీ ఉక్కుపాదం. వీళ్ల వెనకున్న భారీ సైజు తెల్ల చొక్కాల్ని మాత్రం ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు? చట్టం పని చట్టం చేసుకుపోతున్న శృతి గతి తప్పిపోతోంది మాత్రం క్లియర్. ఉద్ధరించాల్సిన నాయక అగ్రెసరులే తమను వాడుకుని మిడిల్ డ్రాప్ అయిపోతే వీళ్ల గోడు ఎవరొచ్చి వినాలి? క్షేత్ర స్థాయిలో జరిగే ఈ వేధింపుల పర్వం కనీసం రాజకీయ పార్టీలకైనా కనిపించదు. మద్యం అక్రమాల గురించి చెప్పిందే చెప్పి రికార్డుల్ని అరగదీసుకోవడమే పొలిటికల్ ఫిగర్లకు తెలిసింది. మొన్న మీరు చూసారు, ఇక్కడికి వచ్చాడు లిక్కర్ డాన్ మిస్టర్ బొత్స. అవునా తమ్ముడు? ఆ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీని ఏదో చేస్తారని. బొత్స లాంటి వ్యక్తులు కొన్ని వందల మందైనా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరు. రేపు జరిగే ఎన్నికల్లో బొత్సాలు డిపాజిట్ రాకుండా ఓడించి తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో నిరూపిస్తాం. రాష్ట్ర ప్రతిష్ట పోయింది. మాఫియాలు తయారయ్యారు. లిక్కర్ మాఫియా, ఇంకో పక్క శాండ్ మాఫియా, పొలిటికల్ మాఫియా, మైనింగ్ మాఫియా. ఎక్కడ చూసినా మాఫియాల రాజ్యం తప్ప ఇంకోటి లేని పరిస్థితి వచ్చింది. మింగింది మేమొక్కరమేనా ఏంటి? ఒక్క కాంగ్రెస్ నే కార్నర్లోకి నెట్టాలని చూస్తే ఖబర్దార్ అంటూ ఒక టైపు ఉద్యమం కూడా విజయనగరంలో ఊపందుకుంది. 21వ తేదీని ఈ జిల్లాకి వస్తున్న చంద్రబాబు నాయుడు వారికి కొమ్ము కాస్తున్నందున అతన్ని కూడా అరెస్ట్ చేయాలని మేము 21వ తేదీని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఒక 15-20 వేల మందితో ఒక మహాధర్నాని నిర్వహించాలని, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినంత వరకు కూడా ఆ ధర్నా కార్యక్రమం కొనసాగుతుందని, మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వారిని అరెస్ట్ చేయమని చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయమని చెబితే మిమ్మల్ని మేము ప్రజల తరపున నిర్బంధిస్తాం ఈ జిల్లాలో అని మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎంఆర్పీ రేట్లకే మద్యం విక్రయించబడనంటూ ఫుల్ బాటిల్ అంత అక్షరాలతో కనిపిస్తున్న ఈ బోర్డుల్ని చూసినప్పుడు ఇదంతా ఏసీబీ పుణ్యమే కదా అంటూ ఆల్కహాలిక్కులు ఆహ్లాదంగా ఫీల్ అవ్వచ్చు గాక. సిండికేట్ల చిక్కుల్లో సత్యబాబు అంటూ పుట్టుకొస్తున్న పుంకాల వార్తల్ని చూసి ముఖ్యమంత్రి గారు ముసిముసిగా నవ్వుకోను వచ్చు గాక. కానీ ఏసీబీ కొరడాను చేతికి తీసుకున్న ఈ చండశాసనంలో పూరా పేపర్ల మీద హీరోలు ఎవరెవరి చెమడాల్ని వచ్చేస్తున్నారో తెలుస్తోందా? ఒక్కసారి విజయనగరం జిల్లా లోపలికి తొంగి చూడండి. బండి పెట్రోల్ కోసమో, స్టేషన్ను నడపడానికి పెటీ ఖర్చుల కోసమో 4 లేదా 5 వేలు తీసుకున్న పాపానికి కొందరు ఎక్సైజ్ పోలీసులు జైలుకెళ్లిపోయారు. సిండికేట్ల డైరీలో 10 లక్షలనబడే ఒక అంకె పక్కన కనిపించిన ఎక్సైజ్ మంత్రి సురక్షితం. నాకు నా వాళ్లకు 100-150 షాపులుంటాయి, అయితే ఏంటట అంటూ రివర్స్ ఎత్తుకున్న సత్యబాబు ఇక్కడ సేఫ్. రాస్తే ఇంత, రాయకపోతే ఇంత అంటూ రేటు పెట్టి మరీ బేరాలు అడుకుని చేతులు తడిపేసుకున్న మీడియా మిత్రులు ఇక్కడ క్షేమం. అవును, ఇక్కడ అంతా క్షేమం, అందరూ క్షేమమే. అక్కడ ఎరక్కపోయి ఇరుక్కుపోయిన ఆ అమాయకుల యోగక్షేమాలే తెలియాల్సింది. అడ్రస్ ప్లీజ్.